గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ సాగర్ తీరంలో మిలీనియం మిలన్ మెరుపులు, ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు. పోరాటాలకు వెనక్కి తగ్గేదే లేదు. మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తామన్న ఏఐడిడబ్ల్యూఏ నాయకురాలు మరియా. జగన్ కు నమ్మితే గంజి కూడా పుట్టదు. టీడీపీ మహిళా నాయకుల నిరసన. ఇక డీటెయిల్స్ చూద్దాం. నేవీ మిలన్ 2024 విశాఖపట్నంలో సాగర్ తీరంలోని కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి గాను పలు దేశాల నుంచి నేవీకి చెందిన నౌకాదళాలు ఈ విన్యాసంలో పాల్గొంటున్నాయి. ఆర్కో బీచ్లోని అంతర్జాతీయ నగర కవాతు, సముద్ర సెమినార్, టెక్ ఎక్స్పో, మిలన్ విలేజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అధునాతన వాయు రక్షణ, జలకత్మావి వ్యతిరేక, ఉపరితల వ్యతిరేక యుద్ధ విన్యాసాలు చూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి. మిలన్ విన్యాసాల నిర్వహణకు భారత నావికాదళం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ విన్యాసాలను తిలకించేందుకు గాను పలువురు ప్రముఖులు, విఐపీలు విశాఖకు చేరుకున్నారు. Triumphantly across the sky, waves, symbolic to the very waters upon which, as the fires combat flares, clearing the target area for the special of helicopters, flowing sky. The jumpers to PK Bastola, PO భారత చీఫ్ నాయక్ మరియు లెఫ్టినెంట్ కమాండర్. This is a special way of celebration and festival. Marching in front of the grandstand are flag bearers carrying the flags of 50 proud. ఈ నెల 25న ఆదివారం శ్రీకృష్ణదేవరాయ, వంగవీటి మోహనరంగ విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంటూ శ్రీకృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు గండ్రెడ్డి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబులు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గం 92వ వార్డు పద్మనాభనగర్లోని నూతనంగా నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపానికి గాను సుమారు 2 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మంజూరు చేయించి కాపుల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఆడరి ఆనంద్ కుమార్ కు అభినందన సభ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అంటూ ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో పాల్గొని వీరు మాట్లాడారు. ఆదివారం జరుగుతుందని తెలియజేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, బొత్స ఝాన్సీ, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జియాని శ్రీధర్, బెహరా భాస్కర్రావు తదితరులు హాజరు కానున్నట్లుగా చెప్పారు. ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబు మాట్లాడుతూ 2018లో శంకుస్థాపన చేసిన కాపు భవన్ నిర్మాణం పనులను కానీ జరగలేదని, కార్పొరేటర్ బెహరా భాస్కర్రావు సహకారంతో ఆలరి ఆనంద్తో చర్చించి ప్రభుత్వ నిధులు మంజూరు చేయించారని ధన్యవాదాలు తెలియజేశారు. పద్మనాభనగర్లో నిర్మాణం జరుగుతుంది. అది 2 స్లాబ్లు పూర్తయింది. దానికి దానికి కావాల్సినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఆర్ ఆనందరావు గారు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని 2 కోట్ల రూపాయలు అప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ నిధులు మరలించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఆ కాపు భవన్ నిర్మాణం జరుగుతుంది. అందుకు గాను ఆర్ఆర్ ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘం తరఫుని. దానికి ఆర్ఆర్ ఆనందరావు గారితో పాటు ఝాన్సీ గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, మేయర్ గారు, మల్ల విజయప్రసాద్ గారు, ఎస్ఐ రామన్ గారు, తర్వాత డిప్యూటీ మేయర్ జిఎన్సీ గారు, వీళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు. తర్వాత ఏంటంటే ఈ సందర్భంగానే మేము శ్రీకృష్ణదేవరాయలు మరి వంగవీటి మోహన్ రంగ విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్ఎఫ్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో గురువారం 7 హిల్స్ సర్కిల్లో అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టారు. మంత్రి అమర్నాథ్కు వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ఎఫ్ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ మాట్లాడారు. చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. మంత్రి అమర్నాథ్ను ఒక బ్రోకర్గా అభివర్ణించారు.
పరిశ్రమల శాఖ మంత్రిగా అమర్నాథ్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలని, తీసుకొచ్చిన పరిశ్రమల వద్ద నించొని సెల్ఫీ తీసుకుని పెట్టగలరా అని ఎద్దేవా చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, తమ నాయకులపైన మంత్రి అమర్నాథ్ ఇకపైన వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా టీఎన్ఎఫ్ అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్, టీఎస్ఎఫ్ ప్రతినిధులు బొండా రవికుమార్, పీలా అవినాష్, బొత్స ప్రవీణ్, డెక్కా ఈశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. నీకు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది. నువ్వు రాజకీయ వనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో. అలాంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఇది ట్రైలర్ మాట్లాడుతున్నామే. 2024లో నీ గుడ్డు పగులుద్దని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు? ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఐటీ శాఖ మంత్రిగా ఉండి? ఏదైతే ఈ సర్క్యూట్ హౌస్లో అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హెచ్సిఎల్ కానివ్వండి, ఐబిఎన్, అదేవిధంగా ఇన్ఫోసిస్ అనేక పెట్టుబడులు తీసుకొచ్చని అనేకసార్లు పెట్టావు. నువ్వు 24 గంటల్లోగా ఏదైతే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చావో నీ యొక్క కంపెనీల దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ఫీ తీసుకొని నువ్వు పెట్టగలవని అంటున్నా. నువ్వు లోకేష్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఊరికే పరిస్థితి లేదు. ఈరోజు ప్యాకెట్లో జోకర్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక పెద్ద బ్రోకర్వి. ఇప్పటికైనా గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడా కూడా తిరగలేమని కూడా ఇందు మూలంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వాజీ న్యూస్ రీడర్ ధర్మజ్యోతికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరాధన ట్రస్ట్ ఉత్తమ న్యూస్ ప్రజెంటర్ పురస్కారం లభించడం పట్ల వాజీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు అభినందించారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పుష్పగుచ్చాన్ని అందించి మరింత మెరుగైన సేవను అందించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి రఘునాథ్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరాధన న్యూస్ ప్రజెంటర్స్ 2023 అవార్డ్స్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 24 శాటిలైట్ ఛానల్స్ అందరికీ బెస్ట్ న్యూస్ రీడర్స్ అవార్డు ఈ సంవత్సరం ఇచ్చారు. దాంట్లో ఒక లోకల్ ఛానల్కి న్యూస్ రీడర్గా రావటం, మా సంస్థలో పనిచేస్తున్న ధర్మజ్యోతి గారికి బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు రావటం మా సంస్థకి అందరికీ గర్వకారణం. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక లోకల్ ఛానల్కి రావడం ఇదే ప్రథమం. దానికి మా సంస్థ తరపున ఆవిడ్ని ఘనంగా సత్కరిస్తున్నాము. యాక్చువల్లీ ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడు కూడా నాకు అంత హ్యాపీ అనిపించలేదు. ఈరోజు మా ఫ్యామిలీ లాంటి వాజీ ఛానల్లో నన్ను ఇంతగా అప్రిషియేట్ చేయడం, వాళ్ళందరూ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. సో అవార్డు అనేది మా మీద ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచుతుందని అనుకుంటున్నాము. సో ఇంకా మోర్ మేము వెళ్తూ మా నెక్స్ట్ వచ్చే జూనియర్స్కి కూడా మేము అవకాశం ఇవ్వాలని అండ్ వచ్చే వాళ్ళని బాగా ట్రైనప్ చేసుకుంటూ మా సంస్థ తరపు నుంచి మేము ఎదుగుతూ అలాగే సంస్థను కూడా ఒక బెస్ట్ వేలో ప్రజెంట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ న్యూస్ రీడర్స్ అనేసరికి మ్యాక్సిమం అందరూ కూడా ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. ప్రజెంట్ అయితే తెలుగు చదవడమే కష్టంగా ఉందంటున్నారు. బట్ ఆ విషయంలో మాత్రం నేను కొంచెం బాధ అయితే ఫీల్ అవుతున్నాను. తెలుగు చదివే వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లుల మీద ఉంది. సో మదర్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వాజీ ఛానల్ తరపు నుంచి నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు సంతోషం. మా ఎండి సార్ గణపతినేని శ్రీనివాసరావు గారు. సో
ఫస్ట్ మాకు ఏంటంటే కొత్త విషయాలు ఏదైనా సరే శాటిలైట్ వాళ్ళతో ధీటుగా మేము లోకల్ ఛానల్ అయినా కూడా వాళ్ళతో పాటు ధీటుగా మేము చేసేటటువంటి లైవ్ అంతా కూడా మేము ఇవ్వడానికి ఫస్ట్ ఆ విధంగా మాకు మోరల్ సపోర్ట్ అండ్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి సార్కి మేము థ్యాంక్స్ చెప్పాలి. శాటిలైట్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని గుర్తించారు అందరి మధ్యలో అని కాదు, శాటిలైట్ ఛానల్కి ఈక్వల్గా మేము పని చేయగలిచాం. లైక్ మేము తీసుకున్నట్టు అంటే నేను వీళ్ళకి ఫస్ట్ ఏవైతే లింక్స్ పంపించానో లింక్స్ కూడా ఏంటంటే మేము హెచ్పిసిఎల్ ఇష్యూస్ అవి జరిగినప్పుడు లైవ్ ఇన్సిడెంట్స్ని మేము డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది. ఆ లింక్స్ అన్నీ కూడా మేము ప్రజెంట్ చేస్తాం. అంత మాకు అంటే మేము ఆ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఆ విధంగా మమ్మల్ని ట్రైనప్ చేసినటువంటి ఫస్ట్ మా ఎండి సార్కి అయితే మేము థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ అవార్డు ఏదైనా సరే ఆయన వల్ల మాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. భారతదేశంలో మహిళా హక్కులను హరిస్తున్న కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలకు 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, మన హక్కుల రక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే పిలుపునిచ్చారు. ఐద్వా అఖిల భారత సమావేశాలు విశాఖపట్నం డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలోని 23 నుంచి 25వ తేదీ వరకు జరుగుతున్న సందర్భంగా గురువారం మధ్యాహ్నం సరస్వతి పార్క్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, రామా టాకీస్, జీవీఎంసీ మీదుగా సెంట్రల్ పార్క్ వరకు సాగి అనంతరం సభను నిర్వహించారు. ప్రదర్శనకు ముందు భాగాన మహిళా కోలాటం, డప్పుల దళం నిలిచింది. ప్రదర్శన అగ్రభాగాన మరియం దావులతోని పాటుగా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి, రాష్ట్ర ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి, రాష్ట్ర నాయకులు వై సత్యవతి, బి పద్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాగా సహకరించారు, పాడేరు వెళ్ళాం, పొయ్యూరు వెళ్ళాం, అన్నీ వెళ్ళాం. ప్రదర్శనలో నుంచోమంటే అటు ఇటు చూస్తారు, ఎవరన్నా చూస్తున్నారు ఏమన్నా. అట్లాంటి అంగన్వాడీ అమ్మాయిలు కానీ, ఇప్పుడు మన ఆశా కానీ, మన వాళ్ళు అంతా, మన ఆర్పీలు కానీ, వీళ్ళంతా కూడా పోలీసు వాడిని ముప్పు చెప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగించి పోరాటం చేశారు. ఓ నీ తల్లులారా, మీకు దండమే తల్లి, కనపడండే తల్లి, లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి ఏడ్చారు కదా పోలీసు వాళ్ళు. మా ఉద్యోగాలు పోతాయా తల్లి, మీకు తల్లులారా దండం పెడతానని చెప్పేసి వాడికి దండాలు పెట్టించు. ఆ శక్తి మంది తక్కువ పోరాటం చేసాము మనమే తక్కువడం కాదు. కాబట్టి మాదేముంది అని అనుకుంటే మాత్రం బాగోదు. అందుకని ఇవాళ కొన్ని తలకాయనొప్పి సమస్యలు వచ్చినాయి. అది మామూలు సమస్యలు కాదు. విశాఖ ఉక్కు అందులో హక్కు, విశాఖ ఉక్కు మన హక్కు, ఉక్కు మనదే, హక్కు మనదే అంటున్నాం కదా. వాడెవడు అమ్మేది ఎవడురా, కొనేది ఎవడురా, అమ్మటానికి మోడీ ఎవడో, కొనటానికి అదానే ఎవడు. మన ఎదుర్కొండా ఉన్న సమస్య 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. నేను అడుగుతున్నా మోడీ, వెర్ ఇస్ మై జాబ్ అట్రా. ఎక్కడ 2 కోట్ల ఉద్యోగాలు? 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, 2 ఉద్యోగాలు తీస్తా. నువ్వు ఆ ప్రధానమంత్రివి, నీకు సిగ్గుంది అసలు? మేమంతా ఓట్లేస్తే గెలిచి కోటి డ్రెస్ వేసుకుని హాయ్ అనుకుంటూ తిరుగుకుంటూ ఫోటోలు పోతులు ఇవ్వడానికి ప్రధానమంత్రి నువ్వు ఉన్నావు. పబ్లిక్ సెక్టర్ నమ్మటానికి ప్రధానమంత్రిగా నువ్వు ఉన్నావు. రాముడు గుడి కట్టించి దండాలు ఎట్టుకుంటాం. మాకు తెలవదు దండాలు ఎట్టు. ఛాలెంజ్ బిఫోర్ us. What are we asking of the government? What do we expect the country to give us? Very simple thing. Most primary thing is we want proper food and nutrition. Is it a crime to ask for food in this country? The Modi government has stopped giving grains in the public distribution system. No grains in ration shop. Only 5 kilos. And what is your Chief Minister Jagmohan Ji doing?
Why is it he not fighting with the central government for the rights of the women of Andhra Pradesh? It is his duty, but he is not doing it. That is the reality. Prices of all essential commodities have risen. What has become cheap? Have you ever wondered? I was wondering, when we are taking this meeting, what is flying from up? Flying, na? See, again it has come. Aeroplanes are going in the air. Aeroplane fares have come down in the last 10 years. But railway fares, state transport fares, petrol, diesel, auto, we take auto rickshaw to go from one place to another. Has it become cheaper or more? 10 years you are giving 5 rupees, now you are giving 2 rupees. Or now you are giving 15 rupees. So that means the money from the pockets of the ordinary women of India is being taken out and the rich are getting all the benefits. This is what we have to understand. The economic సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలన్నీ మోసపూరితమైనవనంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ఎంబీపీ కాలనీలో గల గంటా నివాసంలోని విలేకరుల సమావేశంలో జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్తో కలిసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈజీ నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తూ వాలంటీర్లను ఎన్నికలకు సర్వాధికారాలు ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అవినీతి అక్రమాలతో గెలవాలని తాపత్రయపడుతున్నారని విమర్శించారు. అదేవిధంగా జనసేన మహిళా నాయకులు పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన శంఖారావం 31వ నియోజకవర్గంలో టీడీపీ జనసేన సహకారంతో విజయవంతంగా పూర్తవడం తమ మొదటి విజయమని చెప్పారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యమని ధీమాను వ్యక్తం చేశారు. అలాగే ఏలూరు, మొన్న లేటెస్ట్గా రాప్తాడు, 3 చోట్ల కూడా సిద్ధం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభలు కూడా ఎలా జరిగాయి, దానికి సంబంధించి ఎలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమాచార పౌర సంబంధాల శాఖ దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, అంటే ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఈరోజు పార్టీ కార్యక్రమాలకి వాడుతూ ఉన్నారు. మొత్తం విశాఖపట్నం కాదు, లేకపోతే 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో కూడా రోడ్డు మీదకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కామన్గా కనిపించే ఒక ఫ్లెక్సీ ఏదైతే ఉందో హోర్డింగ్ ఉంటుంది. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయి చూపిస్తూ సిద్ధం అంటా ఉన్నాడు. అంటే వేలాది హోర్డింగ్స్, వందలాది కోట్ల రూపాయలతోటి ఈరోజు దాన్ని మొత్తం ఈరోజు వాళ్ళు హోరెత్తిస్తూ ఉన్నారు. మరి సభలు కూడా చూసాం. మొన్న రాప్తాడు మీటింగ్ అయితే మొన్న మొత్తం చూసాం అధికారికంగా ఏ విధంగా అవి చేశారు. దాదాపు 3000 ఆర్టీసీ బస్సులు, అంటే ఆ 4 జిల్లాల్లో మొత్తం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే విధంగా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తీసుకొని దానికి జనాలని తరలించి, ఒక పక్క యాజ్ యూజువల్ మీటింగ్లో వీడియోలు కూడా మనకు వచ్చినాయండి. ఎలాగైతే బస్సుల్లో మద్యం సరఫరా చేశారు, ఎలా డబ్బులు పంపిణీ చేశారు, ఇవన్నీ చేసి మిలియన్ మార్చ్ అని చెప్పి దాన్ని హడావిడి చేశారు. మరి దాని మీద కూడా మనకు లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్లు ఏదైతే ఒక బీజేపీ సంబంధించిన నాయకులు ఈ సెల్ టవర్స్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ మొత్తం ఎంతమంది గ్యాదర్ అయ్యారు ఏంటి మొత్తం కూడా తీసుకుంటే అవన్నీ కాకమ్మ కబుర్లు, మిలియన్ లేకపోతే 500,000 ఏమీ లేవు. యాజ్ యూజువల్ వాళ్ళు ఎన్ని చెప్పుకున్న దానికంతా ఒక 400-500 కూడా లేని జనం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్ని గత 3-4 నెలలుగా చూస్తూ ఉన్నాం. మొన్న 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, అలాగే 22 ఎంపీ స్థానాలు, రాజ్యసభలో దాదాపు 8 మంది ఎంపీలు, నిన్న గెలిచిన 3 తోటి 11 మంది ఎంపీలు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక తీర్పు ప్రజలు ఇచ్చారు. ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చారు. మీరు ఏమో నిజంగా ఏదైనా చేస్తాడేమో, ఈయన మాట తప్పడేమో, మడవ తప్పడేమో, ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తిరుగులేని తీర్పు నీకు ఇచ్చారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 4 సంవత్సరాల 10 నెలలు, అంటే ఇంకొక
2 నెలల ఎలక్షన్ల ధనంగా మొన్న ఢిల్లీకి ఆయన వెళ్ళారు. ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే 22 మంది లోక్సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి 3 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గురించి కలిశారు. అక్కడ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో దట్టు కానీ పార్లమెంట్ లేదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, అందుకని కలవలేదని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఆ పార్లమెంటు ఎంపీలుగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముఖం చాటేశారంటే ఆ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అసెంబ్లీ మొన్నే చూసి కాదు, కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమూలపాయన్ని తిరుపతి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అదే ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పని ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాలని ముఖం మీద పడేసి వచ్చేసారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం. ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనే ఒక ఆందోళన ఈరోజు ఆ నాయకుల్లో కనిపిస్తూ ఉంది. అటు అసలప్పుడు ఎవరైతే మన అధికార పార్టీకి ఓట్లు వేయరో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని చెప్పండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి నిన్నైతే దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి వాలంటీర్లు మీకేమీ సర్వీస్ రూల్స్ లేవు, మీరే ఎన్నికల్లో సారథులుగా ఉండాలి, మీరే ఓట్లు వేయించాలి, అవసరం వస్తే మీరు ఏజెంట్లుగా వెళ్ళి కూర్చోవాలి అని కూడా ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతున్నారంటే ఈ పార్టీ యొక్క నాయకులు కానీ పార్టీ యొక్క మంత్రులు కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. అంటే బై హుక్ ఆర్ క్రూక్ ఎలాగలాగా మనం గెలవాలి అనే లక్ష్యం తప్ప ఈ నిబంధనలు, రూల్స్, లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఈ కండిషన్స్ ఏవి కూడా వాళ్ళకి పట్టేటట్టుగా చూడలేదు. లోకేష్ గారి శంకరావం సభ 31 నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులతో కూడా కలుపుకొని ఒక సహృదయ వాతావరణంలో మంచిగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడం అనేది జనసేన టీడీపీ విజయానికి మొదటి మెట్టు అన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయినటువంటి మీడియా మీద జరిగినటువంటి దాడులు, అనంతపురంలో విలేకరి మీద జరిగినటువంటి దాడిని జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ, మరి ఏదైతే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవలేదన్నట్లుగా ప్రతి ఒక్క అంశంలో కూడా తన నిరంకుశత్వ పాలన చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం. మరి వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆలగ్ శివగణేష్ ఆధ్వర్యంలో ఈరోజు రామ్నగర్ 7 హిల్స్ జంక్షన్లోని నారా లోకేష్ కు పప్పు అభిషేకాన్ని చేశారు. ఈ కార్యక్రమంలోని మహిళా విభాగపు అధ్యక్షులు కృపాజ్యోతి, ఎస్టీ విభాగపు అధ్యక్షులు బోని శివరామకృష్ణ, నాయకులు మింటి మహేష్, జీలకర నాగేంద్ర, రామన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. నారా పులికేసి ఎలియాస్ లోకేష్ మరి ఆయన విశాఖపట్నం శంకరావాలనే కార్యక్రమాలు ద్వారా విశాఖపట్నంలో ఏదో హాలిడే ట్రిప్పులు చేసుకొని మరి ఆ సభల్లో మా మంత్రివర్యులు గుడాడ అమర్నాథ్ గారిని ఉద్దేశిస్తూ ఆయనకి ఏదో ఒక పౌష్టికాహార కౌడుగుడిని ఆయన ఏదో అందించారు. మరి మా విశాఖ వాసులు ప్రతిదానికి కూడా ప్రతిస్పందిస్తారు, ప్రతిదానికి కూడా వాపస్ ఇస్తారు. అలానే చాలా గౌరవంగా ఈ విశాఖపట్నం మట్టితో తయారు చేసేటువంటి కుండలో ఈ విశాఖపట్నం వాసులు తయారు చేసేటువంటి పప్పుతో ఆయనకి మొన్న ప్రెస్ మీట్లో ఆయనకి ఒక కుండలో పప్పుని మా మంత్రి గారు ఆయనకు అందజేశారు. మరి దానికి వాళ్ళు ప్రతిస్పందిస్తూ ఈరోజు కొంతమంది అల్లరి మోకలతో వారు ఒక మంత్రి గారు ఒక ఫోటోని పెట్టి కోడిగుడ్లతో కొట్టించారు ఇదే జంక్షన్లో. మరి ప్రతిదానికి కూడా మేము విశాఖ వాసులంగా ప్రతిబంధిస్తాం కాబట్టి ఈరోజు కూడా మరి ఆయన నారా పులికేసి కటౌట్కి ఈరోజు మా విశాఖ వాసులందరూ కూడా ఆయనకు బుద్ధిచ్చే విధంగా ఆయనకు నచ్చినటువంటి ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి పప్పుని ఆయనకి పప్పుతో ఆయన కటౌట్కి అభిషేకం చేసి పప్పుని ఆయనకి ఉపహారంగా పెట్టారు. మరి ఒకటే చెప్తున్నాం, ఎవరు మన నందమూరి తారక రామారావు గారు మనవడిగా చెప్పుకున్నట్టు నారా లోకేష్, దయచేసి రామారావు గారు మీ మనవడికి
బుద్ధి తెప్పిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. మరి ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు ఏదో నీలాగా బ్యాక్ బెంచ్లో వచ్చి ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవ్వలేదు. ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం. ఆయన నాన్నగారు ఇక్కడ మంత్రిని చేశారు, ఆయన ఒక కార్పొరేటర్గా చేశారు, ఆయన ఒక శాసనసభ్యుడిగా ఎన్నికై మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు విశాఖలో ఆయన తాలూకా సేవలను అందిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి గురించి నువ్వు కార్పొరేటర్గా, ఒక ఎంపీటీసీగా, ఒక వార్డు మెంబర్గా గెలవలేని నువ్వు మీ అల్లరి మోకలతో ఆయనతో ఈరోజు కోడిగుడ్లతో కొట్టించావే. నువ్వు కోడిగుడ్లతో కొట్టించినా దేంతో కొట్టించినా సరే జూన్ 1వ తారీఖు కల్లా నీ ఆధ్వర్యంలో, మీ నాన్న ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది. అదే నిన్న మీ యొక్క కుప్పంలో స్వయంగా మీ అమ్మగారు నారా భువనేశ్వర్ గారు మరి ఇంకా చంద్రబాబు నాయుడికి టైం అయిపోయింది, ఆయన రెస్ట్ తీసుకోవాలని ఆవిడే స్వయంగా ప్రకటించారు. త్వరలో మీ సతీమణి బ్రాహ్మణి గారు కూడా నీ టైం కూడా జూన్ 1తో పని అయిపోతుందని చెప్పి ఆవిడ కూడా ప్రకటిస్తారని మేము ఆశాభంగా చేస్తున్నాం. ఇదే ఒక్కసారి చెప్తున్నాం, ఈ అల్లరి మొక్కలకి ఈరోజు మీరు కట్అవుట్ పెట్టి కోడిగుడ్డుతో కొట్టారు, మేము కట్అవుట్ పెట్టి ఆయనకి అభిషేకం చేస్తాం. ఇంకొకసారి కానీ దీనికి ప్రతిచర్య కానీ చేస్తే టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద తెలుగు మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లా తెలుగు మహిళా విభాగపు అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ధర్నాలో జగన్ను నేను ఎందుకు నమ్మాలి అని ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వంట వరకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి మీడియాతో మాట్లాడారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు గెంజి అన్నాలే గతి అంటూ గెంజికి అన్నం తింటూ నిరసన తెలిపామని చెప్పారు. పేదవారి బ్రతుకులను సీఎం జగన్ నాశనం చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కుటుంబాల అప్పుల పాలు చేసిన జగన్ను ఎందుకు నమ్మాలని వారు ప్రశ్నించారు. సీఎం జగన్ను నమ్ముకుంటే భవిష్యత్తులో గంజాన్నమే గతవుతుందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు గంజాన్నం తినడానికి సిద్ధంగా లేరని, జగన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో జగనే మా నమ్మకం, జగనే మా నమ్మకం అని చెప్పేసి స్టిక్కర్లు, పోస్టర్లు ఇంటింటికి తిరిగి అంటించేస్తున్నారు కదా. జగన్నే ఎందుకు నమ్మాలి? జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుక, పేద ప్రజలందరినీ అప్పుల పాలు చేసినందుక, రాష్ట్రాన్ని కుటుంబాన్ని అప్పుల పాలు చేసినందుక ఈరోజు జగన్ని నమ్మాలి? ఈరోజు జగన్ రాకముందు ధరలు ఎలా ఉన్నాయి, జగన్ వచ్చిన తర్వాత ధరలు ఉన్నాయి, ఏం తినాలి, ఎలా బ్రతకాలి అనే విధంగా నిన్నెందుకు నమ్మాలి? నిన్ను నమ్మితే తర్వాత ఓట్లేస్తే మళ్ళీ మాకు ఈ గెంజన్నం ఈ చెప్పకూడే గతని ఈరోజు జగన్ గారు ఈరోజు ఒక్కొక్క రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఒకప్పుడు బియ్యం ధర 800 ఉండేది, ఈరోజు 1650 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కుంటే ఏం తింటారు, ఎలా బ్రతుకుతారు? తెచ్చుకున్నది 10,000, ఇంట్లో ఉన్నది అప్పే నుంచి 20,000 అయిపోతుంటే ఏం తినాలి, ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ఈరోజు ఒకటే చెప్తున్నావు జగన్ గారు, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్ను నమ్మే నీ తల్లి చెల్లి బయటికి వెళ్ళిపోకుండా ఉంటే కనుక నిన్ను నమ్మేవారేమో. కానీ ఈరోజు పేదవాడికి ఇచ్చిన బియ్యంలో కూడా కల్తీ బియ్యాన్ని కూడా ఈరోజు ఎలా చేస్తున్నారంటే ప్లాస్టిక్ బియ్యం కూడా ఇచ్చేసి ఈరోజు మీరు ఇస్తున్నారు కదా పేదవాళ్ళందరికీ బియ్యం పంచుతున్నాము అని, ఆ పంపకంలోనే చూసారు ఎంత కల్తీ ఉందో. ప్లాస్టిక్ బియ్యం అండి ఇవి. ఇంకెలా తినాలి, ఎలా బ్రతకాలి? నీ అబద్ధాలు, నీ కల్తీ బ్రతకంతా కూడా మళ్ళీ నిన్ను నమ్ముతారా చెప్పండి ఒకసారి. నిన్ను నమ్మి దేనికి ఓటేయాలి? మళ్ళీ ఓటేస్తే కనుక ఈ గెంజన్నము, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయే మాకు గతి. కాబట్టి నిన్ను దేనికి నమ్మాలి? నిన్ను నమ్మము జగన్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది తినడానికైతే సిద్ధంగా లేవండి. మేము ఎలా బ్రతకామో అలాగే బ్రతకాలనుకుంటున్నాము. అలాగే నిత్యావసర ధరలన్నీ ఆకాశానికి చేరుకున్నాయి. ఈరోజు ఆ ధరలన్నీ తగ్గించి బాబు నీకు దండం పెడతాం, లేదా నీ పెట్టే బేడ సర్దుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోయే విధంగా మేము నమ్ముకొని ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నిన్ను నమ్మం జగమని ఏపీ స్లోగన్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కనుక మేము అప్పుల పాలము, ఈ రాష్ట్రాన్ని ఎలాగా అప్పుల పాలు చేసే కనుక తిరిగి నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నీ సిద్ధమైన స్లోగన్తోనే చెప్తున్నాము. మెడ మీద తలకాయలు లేకుండా నీ బాబాయినే తీసుకెళ్ళిపోయే కనుక ఈరోజు మమ్మల్ని కూడా ఆ మెడ మీద తలకాయలు ఉంచే విధంగా నిన్ను నమ్మమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ సాగర తీరంలోని మిలాన్ పెరుపులు ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు.
పోరాటాలకు వెనక్కి తగ్గేదీ లేదు. మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తామన్న AYDWAA నాయకులు మరియా. జగన్ను నమ్మితే గంజి కూడా పుట్టదు. టీడీపీ మహిళా నాయకులు నిరసన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.